హలో ఆల్, మన ఇంటికైతే మళ్ళీ ఇంకొక పార్సల్ వచ్చేసింది. పార్సల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇదైతే మా చెల్లి బర్త్డేకి డెకరేషన్ కోసం అని మేము ఆర్డర్ చేసాం ఫ్లిప్కార్ట్ నుంచి. ఇదైతే ప్యాకింగ్ ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది. దీనిపైన అయితే డెకరేషన్ చేసుకోవడానికి ఐడియాస్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయని ఫీల్ అవుతున్నాను. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది, డ్యామేజ్ అయితే ఏం లేదు. లోపల అయితే అన్ని ప్రొడక్ట్స్ ఇచ్చారని అనుకుంటున్నాను, ఎందుకంటే యూజువల్గా ఫ్లిప్కార్ట్ అండ్ మీషో నుంచి అయితే చాలాసార్లు ప్రొడక్ట్ అయితే మిస్సింగ్ ఉంటాయి. మన లక్ ఎలా ఉందో చూసేద్దాం. ఏమేమి ఇచ్చారో అయితే ఇలా ట్రాన్స్పరెంట్ దాంట్లో ఇచ్చారు కాబట్టి మనం ఓపెన్ చేస్తే కానీ మనం తెలుసుకోలేము. సో లోపల ఓపెన్ చేస్తే ఒకసారి అన్బాక్స్ చేసి చూసేద్దాం ఎలా ఉందో. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఆర్డర్ చేసుకొని డెకరేట్ చేసుకున్నారా? కమెంట్ చేయండి. అండ్ ఇది ఎలా ఉంటుందో కూడా చెప్పండి. నేనైతే లాస్ట్లో పెట్టేస్తాను. ఇది డెకరేట్ చేసిన తర్వాత ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. నాకైతే చాలా నచ్చింది. కావాలంటే మీరు కూడా లింక్ అని కమెంట్ చేయండి, ఈ లింక్ మీకు పంపించేస్తాను. ఇలా హ్యాపీ బర్త్డే అని థీమ్స్ అయితే ఉన్నాయి డెకరేషన్ ఐడియాస్ టైప్లోని. ఈ లోపల అయితే హ్యాపీ బర్త్డే అని సింగిల్ లెటర్స్ ఇచ్చేసారు. దీన్ని మనమైతే ఆ రిబ్బన్లోకి యాడ్ చేసేసుకొని అటాచ్ చేసేసుకోవడం మనకి నచ్చిన దగ్గర కావాల్సినట్టు. ఒకసారి చెక్ చేసేసుకుందాం అన్నీ ఉన్నాయో లేదో. పీసెస్ కూడా అన్నీ అయితే ఉన్నాయి, మిగిలిన కూడా చూసేద్దాం. నెక్స్ట్ అయితే మనకి ఇందులో బలూన్స్ అయితే ఇచ్చారు. సిల్వర్, గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ బెలూన్స్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. మీరు ఏ థీమ్, ఏ డ్రెస్, దాన్ని బట్టి మీరు కలర్స్ కూడా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు డబల్ టైప్ కూడా ఇచ్చేసారు. బెలూన్స్ అయితే ఈచ్ కలర్ 10 బెలూన్స్ అయితే ఉన్నాయి. సో ఇవైతే సరిపోతాయి అనుకుంటున్నాను డెకరేషన్కి, ఇంకా ఎక్స్ట్రా బెలూన్స్ ఏమి అవ్వని. దీంతోపాటు మనకి 2 నెట్ కర్టన్స్ అయితే ఇచ్చారు మనకి డెకరేషన్ కోసం. ఇవైతే లెంత్ చాలా బాగున్నాయి. నేను అనుకున్నాను చాలా షార్ట్గా వస్తాయి, సరిపోదు డెకరేషన్ కానీ మనకైతే లెంత్ చాలా బాగుంది. ఈజీగా సఫిషియంట్ అయిపోద్ది డెకరేషన్కి అయితే మాత్రం. దీంతోపాటు ఒక సీరియల్ సెట్ అయితే ఇచ్చారు డెకరేషన్ కోసమే. కానీ నేను డిసప్పాయింట్ అయ్యింది ఎక్కడంటే ఆర్చ్ టేప్ అయితే ఇవ్వలేదు. సో బెలూన్స్ అయితే టై చేయడానికి కొంచెం ట్రబుల్ అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఎలాగోకలా సెట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఆర్చ్ టేప్ కోసం దీన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేంత ఓపిక లేదు. మళ్ళీ ఆర్డర్ చేస్తే లేట్ అయిపోద్ది రావడానికి కూడా. సో మనమైతే ఈ లైట్స్ కూడా చెక్ చేసేసుకుందాం అన్నీ వర్క్ చేస్తున్నాయా లేదని. మీరు మాత్రం ఒకవేళ టైం ఉంటే చూసుకోండి అన్నీ ఇచ్చారో లేదో అని. అయితే మాత్రం రిటర్న్ పెట్టుకోండి. ఈ లైట్ అయితే బాగానే ఉన్నాయి, సో యూజ్ చేసుకోవచ్చు చక్కగా. లెంత్ కూడా బాగానే ఉంది. డెకరేషన్ చేసాకైతే ఇలా ఉంది, నాకైతే నచ్చింది. మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.